ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ గురువారం రోజు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, 7 ఏళ్ల నాటి పగ తీరబోతుంది. అయితే ఏ విధంగా 7 సంవత్సరాల నాటి పగ తీరుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చెయ్యాలి, ఎటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడితొడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అయితే ఏప్రిల్ 10వ తేదీ గురువారం రోజు యొక్క దినఫలాల ప్రకారం 7 ఏళ్ల నాటి పగ మీకు తీరబోతుంది. అంటే 7 ఏళ్ల నుండి మిమ్మల్ని కష్టపెడుతున్నటువంటి ఒక వ్యక్తిపైన పగ తీర్చుకునే అవకాశం మీకు రాబోతుంది. అంటే వారి వల్ల మీరు మానసికంగా చాలా నలిగిపోయారు, చాలా నష్టపోయారు. మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు వివాదాలు వచ్చాయి. అటువంటి వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. అటువంటి వ్యక్తుల వల్ల మీరు ఇదివరకే చాలాసార్లు చాలా రకాలుగా నష్టాలను, కష్టాలను అనుభవించారు. వారిపైన పగ తీర్చుకునే అవకాశం మీకు ఇదివరకు ఎప్పుడు కూడా రాలేదు. ఈరోజు ఆ యొక్క పగ తీరబోతుంది. అంటే వారికి సంబంధించినటువంటి ఒక తప్పు మీ ముందుకు వస్తుంది. వారు చేసినటువంటి ఆ తప్పు మీ ముందుకు రావటం ద్వారా వారికి ఒక చక్కటి గుణపాఠాన్నైతే మీరు నేర్పిస్తారు. వారిపైన పగ తీర్చుకునే అవకాశం రాబోతుంది. అలాగే మీ జోలికి వారు తిరిగి రాకుండా వారికి ఒక చక్కటి గుణపాఠాన్నైతే నేర్పించబోతున్నారు. మీ యొక్క బాధను చూసి భగవంతుడే మీకే అవకాశాన్ని కల్పించాడు. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశికి చెందిన వ్యాపారవేత్తలకి మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించడానికి మీకొక నూతన వ్యాపారవేత్తతో పరిచయం ఏర్పడుతుంది. వారితో పరిచయం మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈరోజు కాస్త ఉపశమనం లభిస్తుంది. అంటే అనుకోకుండా కొన్ని రెమెడీస్ పాటించడం ద్వారా లేదా ఏదైనా చికిత్స తీసుకోవటం ద్వారా మీకు మంచి విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశికి చెందినటువంటి వృద్ధులు, 70-80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడతారు. ఈరోజు కాస్త నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్న వారికి మార్పు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు కుంభరాశి వారికి గడిచిపోతుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీరు ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.